కర్మ సిద్ధాంతాన్ని ఎంతమంది నమ్ముతారో తెలియదు కానీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో లేడీ డాక్టర్ యొక్క సాక్ష్యాలను తారుమారు చేసినందుకు సందేశ్ ఖాళీ ఆడవారి అత్యాచారానికి ముర్షిదాబాద్లో ఆ వ్యాపారస్తుల గుండె కోతకు కారణమైన మమతా బెనర్జీను పార్టీ నుండే గెంటేనున్నారు. ఆ ఒక్కటి జరిగితే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ పేరును సింబల్ను కోల్పోవడం ఖాయం. భారతదేశంలో కూ చేయాలి అని ప్లాన్ చేసిన మమత కర్మకు గురైంది. తన సొంత పార్టీలోని ఎమ్మెల్యేల ద్వారా కూను ఎదుర్కొంటోంది. అసలేం జరిగింది అంటే 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ ఫోన్ ఎత్తడం లేదంట. కోల్కతాలోని ఒక హోటల్లో సిట్టింగ్ వేశారంట. మొన్న అల్లుడు అభిషేక్ బెనర్జీను గుడ్లు చెప్పులతో కొట్టిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత టీఎంసీ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన 4 సార్లు ఎంపీగా గెలిచిన కళ్యాణ్ బెనర్జీ తల కూడా పగలగొట్టారు. ఈ దాడి తర్వాత లాస్ట్ సండే 3 గంటలకు మమతా బెనర్జీ పార్టీ మీటింగ్కు పిలుపునిచ్చింది. 2026 స్టేట్ ఎలక్షన్స్లో టీఎంసీ పార్టీకు 80 సీట్స్ వచ్చాయి. మమతా పిలుపునిచ్చిన మీటింగ్కు 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 60 మంది హాజరే కాలేదు. కేవలం 20 మంది మాత్రమే మీటింగ్కు హాజరయ్యారు. ఆ తర్వాత మీటింగ్నే క్యాన్సిల్ చేశారు. ఈ 60 మందిలో 50 మంది టీఎంసీ పార్టీ సింబల్, టీఎంసీ పార్టీ నేమ్ తీసుకొని మమతా బెనర్జీను రాజకీయాల్లోంచి గెంటేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంట. కోల్కతా బైపాస్ దగ్గరున్న ఒక పెద్ద హోటల్లో టీఎంసీ పార్టీలో ఉన్న 2 ఎమ్మెల్యేలు, వారి యొక్క పేర్లు రితాబ్రత బెనర్జీ అండ్ సందీపన్ సాహా, ఈ 50 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుకు అండ్ టీఎంసీ పార్టీను మమతా అండ్ అభిషేక్ నుండి లాగేయడానికి పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్నారంట. అండ్ ఇది తెలిసి మమతా బెనర్జీ ఆ 2 ఎమ్మెల్యేలను పార్టీ నుండి బహిష్కరించడం కూడా జరిగింది. టీఎంసీ పార్టీ నేతలు స్పీకర్ రత్నధార బోస్ దగ్గరికి వెళ్ళి ఇలా 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ కూడా ఇచ్చారంట. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థానంలో మమతా బెనర్జీ లేదా అభిషేక్ బెనర్జీ లేదా శోభన్ దేవ్ చట్టాపాధ్యాయను అపాయింట్ చేయకుండా రితాబ్రత బెనర్జీను అపాయింట్ చేయడానికి 50 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారంట. మే 4 ఎన్నికల్లో మమత ఓడిపోయింది. మే 6 రోజు మమతా బెనర్జీ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ను ఎవరిని ఎన్నుకోవాలి అని చెప్పి ఒక మీటింగ్ చేసింది. ఎల్ఓపిను ఎన్నుకోవాలి అంటే 10% ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. వెస్ట్ బెంగాల్లో టోటల్గా 294 సీట్స్ ఉన్నాయి. ఇందులో 10% అంటే 29 సీట్స్. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు శోభన్దీప్ ఎల్ఓపిగా ఉండాలి అని చెప్పి మద్దతిస్తూ ఒక లెటర్ను మమతా బెనర్జీ స్పీకర్కు సబ్మిట్ చేసింది. బట్ టీఎంసీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అయిన రిత్నాబారా బెనర్జీ ఆరోపణ ఏంటయ్యా అంటే ఈ 30 మంది సిగ్నేచర్స్లో 14 సిగ్నేచర్స్ను ఫోర్జరీ చేశారంట. మేమేమీ సిగ్నేచరే పెట్టలేదు అంటున్నారు. సీఎం సువేందు అధికారికి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ ఇష్యూ మీద సిబిఐను కూర్చోబెట్టి విచారించనున్నారంట. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో 14 సిగ్నేచర్స్ లో ఫోర్జరీ జరిగింది, తప్పుగా రెజల్యూషన్ ను స్పీకర్ కు సబ్మిట్ చేశారు అని తెలిస్తే మమతా బెనర్జీ ఎల్ఓపి స్థానాన్ని కూడా కోల్పోతుంది. రేపు దినాన రితాబ్రత బెనర్జీ దగ్గర 53 ఎమ్మెల్యేలు గనుక ఉంటే ఈ 53 మంది టీఎంసీ నుండి విడిపోయి టీఎంసీ పార్టీ సింబల్ అండ్ పార్టీ నేమ్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు. 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాంటీ డిఫెక్షన్ లా అనే ఒక రూల్ ఉంటుంది. ఒక పార్టీలో 2/3 ఎమ్మెల్యేలు ఆర్ ఎంపీ ఒకే మాట మీద నిలబడి పార్టీ మారినా వేరే పార్టీ పెట్టిన ఎమ్మెల్యే పదవులకు ధోకా ఉండదు అనమాట. లేదు 10-20 మంది 2/3 మెజారిటీ కాకుండా తక్కువ మంది కనుక మారితే ఎమ్మెల్యే పదవిని కోల్పోవాలి, మళ్ళీ రీఎలక్షన్స్ పెడతారు అనమాట. ఇక్కడ 53 నుండి 60 మంది స్ప్లిట్ అవుతున్నారు. ఇక్కడే 2/3 మెజారిటీ వచ్చేసింది. ఈ 61 మంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్దకు వెళ్ళి టీఎంసీ పార్టీ పేరును సింబల్ మాదే అని చెప్పి ఇదే అసలైన టీఎంసీ పార్టీ అని చెప్పి ప్రతిఘటించారు అనుకోండి. లైక్ మహారాష్ట్రలో ఎలాగైతే ఏక్నాథ్ షిండేకు శివసేన పార్టీ నేమ్ అండ్ లోగో దొరికిందో సేమ్ అలాగే వీళ్ళకు కూడా దొరికేస్తుంది. మమతా బెనర్జీకు సీఎం పదవి పోయింది, పార్టీ పేరుతో పాటు పార్టీ సింబల్ కూడా పోతుంది. పరువు మర్యాదలు ఆల్రెడీ పోయాయి. కర్మ అనేది ఎక్కడికి పోదండి, వెంటాడుతూనే ఉంటుంది. మమత ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో లేడీ డాక్టర్ను టీఎంసీ గూండాలు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపితే ఈవిడ స్ట్రీట్స్ మీదకి వచ్చి సిబిఐ పైన తిరుగుబాటు చేసింది. సాక్ష్యాలను తారుమారు చేయడానికి నాకు ఇంకా గుర్తుంది. ఆర్జికర్ హాస్పిటల్లో గూండాలను పంపి హాస్పిటల్ బెడ్స్ ను ధ్వంసం చేసి ఆ అమ్మాయి శవాన్ని
పోస్ట్ మార్టం చేసిన వెంటనే, అంటే అది పోస్ట్ మార్టం కూడా సరిగా చేయలేదు, వెంటనే పూడ్చిపెట్టింది మమతా బెనర్జీ. పోస్ట్ మార్టం లో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఎవరినో దాచిపెట్టడానికి, ఎవరినో కాపాడడానికి ట్రై చేసింది మమతా బెనర్జీ. మెడికల్ కాలేజెస్ లో చదివే అమ్మాయిలు 9 తర్వాత బయటకు తిరగకూడదు అని ఒక అమ్మాయి సీఎం గా ఉన్న ఈవిడ పిలుపునిచ్చింది. సందేశ్ ఖాళీ యొక్క విషయం మీకు గుర్తుందో లేదో, షాజహాన్ షేక్ అనబడే జిల్లా పరిషత్ మెంబర్, టీఎంసీ పార్టీ యొక్క గుండా, పొలిటికల్ ముసుగులో దాదాగిరి చేసే గుండా ఏం చేసేవాడు అంటే ప్రతిరోజు రాత్రి వీధుల్లోకి వెళ్ళి తనకిష్టమైన అమ్మాయిని ఎత్తుకెళ్ళేసి మరుసటి రోజు ఇంట్లో వదిలిపెట్టేవాడు. మీకు విక్రమార్కుడు మూవీ గుర్తుంటే దాంట్లో రాజీవ్ కనకాల గారి ఆ క్యారెక్టర్ యొక్క ఆ భార్యను ఎత్తుకెళ్ళేసి 2 days తర్వాత ఎలాగైతే విడిచిపెడతారో సేమ్ అటువంటి సంఘటనే సందేశ్ ఖాళీలో జరిగింది. అమాయకమైన ప్రజల యొక్క భూమిని లాక్కుంటారు. భూమి లాక్కున్న తర్వాత నీ భార్యని, చెల్లెల్ని, అక్కని మా దగ్గర పంపితేనే ఈ భూమిని తిరిగి ఇస్తాము అని చెప్పి, లేదా నీపై ఉన్న కేసెస్ ను కొట్టివేస్తాము అని చెప్పి దౌర్జన్యం చేసిన సందేశ్ ఖాళీ యొక్క కర్మను ఇప్పుడు మమతా బెనర్జీ అనుభవిస్తోంది. ముర్షిదాబాద్ లో అయితే చిన్న చిరు వ్యాపారస్తులు, మైనారిటీగా ఉన్న హిందూ వ్యాపారస్తుల షాపులను తగలబెట్టేశారు. మాల్దా ముర్షిదాబాద్ లోని చిన్న గ్రామాల్లో ఉన్న మైనారిటీస్ ను ఊర్లు దాటించి, అంటే తరిమి కొట్టారు. కావాలనే టార్గెట్ చేసి ఇళ్లను, వాకిళ్లను, ఆడవారిని, చిన్న పిల్లల్ని అందరినీ బెదిరించి గెంటేశారు. ముర్షిదాబాద్ లో కాశ్మీర్ తరహా ఎక్సోడస్ జరిగింది. వీటన్నిటికీ కారణం మమతా బెనర్జీనే. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో తప్పులు చేసింది. 650 ఎకరాల బార్డర్ యొక్క భూమిని ఇండియన్ ఆర్మీకు, బిఎస్ఎఫ్ జవాన్లకు ఇవ్వలేదు. సిలిగురి కారిడార్ దగ్గర ఉన్న 120 ఎకరాల స్ట్రాటజిక్ భూమిని కూడా అప్పజెప్పలేదు. సిలిగురి కారిడార్ కు చేరుకునే దాదాపు 7 హైవేస్ ను స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకొని, అంటే సిలిగురి కారిడార్ వద్ద రేపు దినాన యుద్ధం జరిగితే ఈ హైవేస్ యొక్క యాక్సెస్ కోసం మమతా బెనర్జీకి కాల్ చేసేలాగా లెవరేజ్ కోసం ట్రై చేసిన వ్యక్తి మమతా బెనర్జీ. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు తన ఉనికి కోసం, తన పార్టీ యొక్క సింబల్ కోసం పోరాడే పరిస్థితి, 50 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి, హోటళ్లు చుట్టూ చక్కర్లు కొట్టి స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చి ఎమ్మెల్యేలను బుజ్జగించే పరిస్థితి. ఈవిడ మీటింగ్లో స్టేజ్ కూడా వేయడానికి ప్రజలు లేరు. ఈవిడ పిలుపునిచ్చిన మహాసభ లేదా ప్రొటెస్ట్ కోసం పట్టుమని 1000 మంది కూడా రాలేదు. 15 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు వెక్కి ఏడుస్తోంది. హాస్పిటల్ యొక్క యాజమాన్యాన్ని తిట్టే పరిస్థితి, అంటే ఎంత దీనంగా దిగజారింది అనేది మీరే ఊహించుకోండి. దీన్నే కర్మ అంటారు. అంటే ఒక ఆర్జికర్ లేడీ డాక్టర్ దాదాపు 2 ఏళ్ళు ఆవిడ తల్లి పోరాడినా కూడా న్యాయం అనేది జరగలేదు. టీఎంసీ పార్టీలో ఇంటర్నల్ గా గొడవలు జరగడానికి కారణం చాలా మంది ఎమ్మెల్యేలకు అభిషేక్ బెనర్జీ అంటే ఇష్టం లేదంట. అభిషేక్ బెనర్జీ లీడర్షిప్ లోనే ఇంత పేలవంగా ఓడిపోయామని చెప్పి భావిస్తున్నారట. మమతా బెనర్జీకు మర్యాద ఎవరూ ఇవ్వడం లేదంట. ఈరోజు ఎన్నికల తర్వాత వైలెన్స్ జరిగింది, టీఎంసీ కార్యకర్తలపై దాడి జరిగింది, టీఎంసీ యొక్క పార్టీ ఆఫీసర్స్ పై దాడి జరిగింది అని చెప్పి ఈవిడ ఎస్ప్లనాడ్ ఛానల్ వద్ద ప్రొటెస్ట్ చేసింది. ఈ ప్రొటెస్ట్ లో ఒక్క స్టేజ్ కూడా లేదు, మైక్ కూడా ఎవ్వరికి వినపడకుండా ఉంది, సరైన ఫెసిలిటీస్ లేవు, ఒక సభ కూడా లేదు, ప్రజలు కూర్చోడానికి ప్లేస్ లేదు, 1000 మంది కూడా ప్రొటెస్ట్ లో జాయిన్ కాలేదు. ముఖ్యంగా ఈవిడ యొక్క ఎమ్మెల్యేలో 50 మంది జాయిన్ కాలేదు. 2024 సెంట్రల్ ఎలక్షన్స్ లో పీఎం పదవిలో నేనే నిలబడతా అని చెప్పి మమతా బెనర్జీ ఛాలెంజ్ చేసిన విషయం మర్చిపోయారా? మాకు కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరమే లేదు, కాంగ్రెస్ పార్టీ కంటే టీఎంసీ పార్టీకే ఎక్కువ ఎంపీ సీట్స్ ఉన్నాయి, ఎక్కువ పలుకుబడి ఉంది అని చెప్పి నేనే పీఎంగా నిలబడతా అని చెప్పి ఈవిడ ఇండియా అలయన్స్లో ఒక కింగ్ మేకర్ లాగా మారింది. దాదాపు 20 మంది ఎంపీలు కూడా టీఎంసీ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పి వినిపిస్తుంది. మమతా బెనర్జీ యొక్క టీఎంసీ పార్టీను లాగేసుకుంటారా అంటే ఎస్, లాగేసుకుంటారు. 2019లో ఉద్ధవ్ ఠాకరే బీజేపీతో పొత్తు రద్దు చేశాడు. మహా వికాస్ అఘాడీ ఎంవీఏ అనే ఒక పొత్తులో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నాడు. బాల్ ఠాకరే గారు, ఉద్ధవ్ ఠాకరే తండ్రి గారు తన లైఫ్ మొత్తంలో ఎప్పటికీ కాంగ్రెస్తో చేతులు కలపను అని కాంగ్రెస్ను విమర్శించిన వ్యక్తి. అటువంటి శివసేన పార్టీను కాంగ్రెస్లో కలపడం ఏక్నాథ్ షిండే అండ్ గ్యాంగ్కు నచ్చలేదు. మహారాష్ట్రలో టోటల్ 288 సీట్స్ ఉంటాయి. ప్రభుత్వాన్ని స్థాపించడానికి 145 సీట్స్ కావాలి. బీజేపీకు 105 సీట్స్ వస్తే కాంగ్రెస్, శివసేన అండ్ ఎన్సీపీ అలయన్స్కు 154 సీట్స్ వచ్చాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఉద్ధవ్ ఠాకరే సీఎం అయ్యాడు. శివసేనకు 56 సీట్స్, కాంగ్రెస్కు 44, ఎన్సీపీకు 54 సీట్స్ వచ్చాయి. కాబట్టి అందరిలో శివసేనకే ఎక్కువ సీట్స్ వచ్చాయి. కాబట్టి ఉద్ధవ్ ఠాకరేను సీఎంను చేశారు అనమాట. 2022-23లో ఏక్నాథ్ షిండే 55 ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలను
గుజరాత్ యొక్క అహ్మదాబాద్లో, అస్సాంలోని హోటల్స్లో దాచిపెట్టి వాళ్ళ యొక్క బ్రెయిన్ను వాష్ చేసి 2/3 మెజారిటీతో తిరుగుబాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 145 సీట్స్ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించాడు. నో కాన్ఫిడెన్స్ మోషన్ను తీసుకొచ్చారు. ఓటింగ్ నంబర్ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి స్పీకర్ పిలుపునిచ్చాడు. ఓటింగ్ నంబర్ ప్రూవ్ చేసుకునే ప్రక్రియలో ఉద్ధవ్ ఠాకరేకు మెజారిటీ లేదు అని గ్రహించి ఏక్నాథ్ షిండేను సీఎం చేశారు. కట్ చేస్తే ఏక్నాథ్ షిండే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అసలైన శివసేన పార్టీ మాదే, తమ దగ్గరే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి బో అండ్ ఆరో సింబల్ ను కూడా క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఉద్ధవ్ పార్టీ పేరును శివసేన ఉద్ధవ్ బాల్ ఠాకరే అని చెప్పి పేరు మార్చారు. అసలైన శివసేన పార్టీ ఏక్నాథ్ షిండేకు దక్కింది. సో ఇదే మోడస్ ఆపరెండే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయంటున్నారు. 60 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కోల్కతాలోని ఒక హోటల్లో ఉన్నారు. 20 మంది ఎంపీలు కూడా మారడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే అభిషేక్ బెనర్జీ యొక్క రూడ్నెస్ మాకు ఇష్టం లేదు అంటున్నారు. ఎన్నికల ప్రచారానికి ముందు అభిషేక్ బెనర్జీ ఏమన్నాడు అంటే, నేను మమతా బెనర్జీ గారిలా సాఫ్ట్ కాదు, ఒకవేళ మీరు ఓడిపోయినా లేదా ఎన్నికల ప్రచారాన్ని సరిగ్గా చేయించకపోయినా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాను అని చెప్పి అభిషేక్ బెనర్జీ హీరోలాగా మాట్లాడాడు. అంటే నెక్స్ట్ సీఎం అవ్వబోయేది తానే అని చెప్పి చాలా ఠివిగా మాట్లాడాడు. ఆ తర్వాత ఏమైంది, 80 సీట్స్ వచ్చాయి. ఆ తర్వాత టీఎంసీ పార్టీ ఆఫీసర్స్ పై, టీఎంసీ కార్యకర్తలపై దాడి జరుగుతున్నా కూడా అభిషేక్ బెనర్జీ సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. తమ సొంత కార్యకర్తల్ని కాపాడుకోలేకపోయాడు అని చెప్పి ఈ మొత్తం ఇష్యూ యొక్క అమాల్గమేషన్ లో ఈ ఎమ్మెల్యేలకు అర్థమైన విషయం ఏంటి అంటే, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ దగ్గర ఇప్పుడు పవర్ లేదు. వీళ్ళు ఇప్పుడు పేపర్ టైగర్స్. ఒకప్పుడు మమతా బెనర్జీ ఎలా ఉండేది, దేశానికి ప్రధానవుతా అని చెప్పిన వ్యక్తి ఈ విధంగా దిగజాడడానికి కారణం ఏంటి అంటే, ఇండియన్ ఇంట్రెస్ట్ ను కాంప్రమైజ్ చేసింది. బిఎస్ఎఫ్ జవాన్లతో, ఇండియా యొక్క సెక్యూరిటీతో 600 కిలోమీటర్ల బార్డర్ అన్ఫెన్స్డ్ గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషించింది మమతా బెనర్జీ. ఈవిడ యాక్చువల్లీ బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఈవిడ ఎంతో మంది బంగ్లాదేశీలకు ఆశ్రయం ఇచ్చి, ఈ ఫోటో చూడండి, అమ్మాయిలాగా డ్రెస్ వేసుకొని ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ ద్వారా లక్ష్మీ బండార్ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్లు, నెల రేషన్లు, నెల ఆయిల్ ప్యాకెట్లు, గోధుమ ప్యాకెట్లు, ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బు తిని కని పిల్లల్ని డెమోగ్రఫిక్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్న వ్యక్తి. ఇలాంటి వందలు లక్షల్లో ప్రజలకు ఆశ్రయం ఇచ్చిన ఒక దేశద్రోహి మమతా బెనర్జీ కాబట్టే ఈవిడ క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేదు, ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి ఈవిడకు రియల్ గా ఫ్యాన్స్ లేరు, రియల్ అభిమానులు లేరు. ఇల్లీగల్ గా వచ్చినోడు ఈవిడ కోసం ఎప్పటికీ నిలబడ్డు. బంగ్లాదేశ్ నుండి వచ్చినోడు ఈవిడ కోసం ప్రొటెస్ట్ చేయడు, భయపడి పారిపోతాడు. రియల్ నాయకుడు ఎవడు అంటే, అపోజిషన్ లో ఉన్నా కూడా ఇతని కోసం సపోర్ట్ చేసే కార్యకర్తలు ఉన్నోడే నిజమైన నాయకుడు. బంగ్లాదేశ్ నుండి అప్పు తెచ్చుకున్న కార్యకర్తలు ఎప్పటికీ నిలబడరు. డిటెక్షన్ సెంటర్, హోల్డింగ్ సెంటర్ లో పెడతానని చెప్పి సువేందు అధికారి ప్రకటించిన మరుసటి రోజు నుండే వందలు వేలల్లో ఇల్లీగల్స్ మేము జైలుకు వెళ్ళాము, బంగ్లాదేశ్ కు వెళ్ళిపోతాము అని చెప్పి చెక్కేశారు. ఇటువంటి కార్యకర్తలను పెట్టుకొని ఈవిడ దేశానికి ప్రధానవుతుందంట. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.